ప్రైజ్ ద లార్డ్. మనం అనుకుంటూ ఉంటాము అది స్టడీస్ విషయంలోనే కావచ్చు, ఫ్యామిలీ విషయంలోనే కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు మార్పు విషయంలోనే కావచ్చు, మనకొచ్చే అచీవ్‌మెంట్స్ కావచ్చు, జాబ్ విషయం కావచ్చు, అన్ని విషయాల్లో అనుకుంటాం మనం. దెర్ ఈస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. అసలు ఛాన్సే లేదు. సింగిల్ పర్సన్ కూడా ఛాన్స్ లేదు. అది ఎలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తూ ఉంటాము. ఒక్క మాట చెప్పమంటారా? పేతురును వలలు వేస్తున్నప్పుడు, చేపల కోసం ట్రై చేస్తున్నప్పుడు అసలు అక్కడ చేపలే లేవు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారంటే, నువ్వు వల వెయ్యి ఫస్ట్ అని చెప్తారు అంతే. ఎలా వచ్చేస్తే ఆయన మాట చెప్పి అతడు వల వేయంగానే చేపలు అక్కడికి వచ్చేస్తాయి. అసలు అక్కడ ఛాన్సే లేదు కదా, చేపలు లేవు. వల వేస్తే చేపలు ఎలా పడతాయి? కానీ దేవుడు మాట ఇచ్చాడు, మాట సెలవిచ్చాడు అంతే. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, చేపలు వచ్చేసి ఆ వలలు లాగుతుంటే అవి పిగిలిపోతున్నాయంట. హెల్ప్ కోసం వేరే ఒకరిని పిలవాల్సి వచ్చింది అంట. అలాగే మన జీవితంలో కూడా దెర్ ఇస్ నో ఛాన్స్ అని అనిపించవచ్చు. మనం చేసే ప్రయత్నాల్లో ఏ విషయంలోనైనా కానీ మనకి అసాధ్యం అయ్యవచ్చు, కానీ దేవుడికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. మన దేవుడు లేని వాటిని ఉన్నవి అని పిలిచే దేవుడు. ఆయన పిలిస్తే కార్యం జరుగుతుంది. తన నోటి మాటకి ఆయనకి అంత శక్తి ఉంది. కేవలం మనం ఒక్కటే చేయాలి. ప్రభువా, ఈ కార్యం జరిగినట్లు నా జీవితంలో నీ మాటని సెలవివ్వు ప్రభువా అని అడిగినప్పుడు మన జీవితంలో ఆయన మాట సెలవిస్తే చాలు, నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా కార్యం జరుగుతుంది. బిలీవ్ దట్ యువర్ గాడ్ ఈజ్ పవర్ఫుల్. హిస్ వర్డ్ ఈజ్ పవర్ఫుల్ వర్డ్. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. మన దేవుడు బలవంతుడు, మహోన్నతుడు, స్తోత్రార్హుడు, గొప్ప కార్యములు చేయువాడు, జరిగించువాడు ఆయనే.